ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జీవితకాలం తానే అధ్యక్షుడిగా ఉండాలంటూ కలలు కంటున్న జగన్కి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నూతన బడ్జెట్ను ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షం కూడా లేని పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి చాలా సూచనలు అటువంటి రాష్ట్రాన్ని ఒక చిత్తశుద్ధితో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి ఈ రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం నాకు తెలిసింది. ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతి యువకులకి ఒక భరోసా కల్పించడం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి కనీసం కాలువల రిపేర్ కానివ్వండి, డ్రైన్